నల్గొండ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ చోటు చేసుకున్న అమానవీయ సంఘటన యావత్ జిల్లాలో కలకలం సృష్టించింది. సర్పంచ్ పదవికి నామినేషన్ వేసేందుకు సిద్ధమైన బీసీ వర్గానికి చెందిన అభ్యర్థి భర్తను కిడ్నాప్ చేసి అత్యంత దారుణంగా చిత్రహింసలకు గురిచేయడంపై బీసీ సంఘం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దారుణాన్ని ఖండిస్తూ ఆదివారం పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు కాసిపేట ఉదయ్, నాయకులు గుండవేన స్వామి, ప్రగతి మత్స్య కార్మిక సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఉస్తెం శ్రీనివాస్ మాట్లాడుతూ, నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెంకు చెందిన యాదవ సామాజిక వర్గానికి చెందిన యాదగిరి భార్య నాగలక్ష్మి సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేయబోతుండగా ఆమె భర్త యాదగిరిని కొందరు వ్యక్తులు అపహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. కిడ్నాప్ చేసిన దుండగులు యాదగిరిని పలుచోట్లకు తరలించి నామినేషన్ పత్రాన్ని ఉపసంహరించుకోవాలని బెదిరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో యాదగిరికి మూత్రం తాగించే విధంగా అత్యంత అమానుషంగా, నమ్మశక్యం కాని రీతిలో చిత్రహింసలకు గురిచేశారని, ఈ ఘటన బీసీ వర్గంపై జరుగుతున్న ఉద్దేశపూర్వక దాడిగా వారు తీవ్రంగా తెలంగాణ ప్రజానగరానికి చేయాలి అంటే మొన్న మేము ప్రెస్ మీట్ పెట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్న కైలాస్ నేత గారి విషయాన్ని ఆయన మీద జరిగిన దాడి గురించి ప్రెస్ మీట్ పెడితే అది మరొక ముందే ఈరోజు నల్గొండ జిల్లాలో మరొక ఇన్సిడెంట్ జరిగింది. ఎవరైతే యాదగిరి అని బీసీ యాదవ్ బిడ్డ ఆయన యొక్క సతీమణి నాగలక్ష్మి గారు నామినేషన్ వేయబోయే క్రమంలో ఆ నాగలక్ష్మి గారి భర్త అయిన అతన్ని బంధించి కిడ్నాప్ చేసి కారులలో ఒకసారి 3-4 సార్లు మార్చి అతను తీసుకెళ్లి చిత్రహింసలకు గురి చేసి అతనికి మూత్రం తాగించడం జరిగింది. మరి రెడ్డిలు ఏమనుకుంటారో ఈ సమాజంలో అర్థమైతే లేదు. బీసీ ఉద్యమాన్ని ముందుకు వస్తా ఉంటే నిద్రపడతలేదా మీకు అని ప్రశ్నిస్తున్నారు. అయితే మీరు బీసీలు ఉమ్మల కొట్టకపోయే జాతి మీరు ఒక బీసీ బిడ్డకు మూత్రం తాగించిందంటే ఈ 2025 సంవత్సరంలో మనం ఇలాంటి నాగరికత కూడా తెలియనంత ఊళ్ళో బిహేవ్ చేసి మీ బిహేవియర్ మీ వ్యక్తులకు చెంపపెట్టు లాంటి సమాధానం 30 లక్షల ఓట్ల జనాలు చెంపుతో కొట్టినట్టు. ఇప్పుడు దీన్ని టీఆర్పీ నుంచి కాకపోయిన ఉదయాన్నే నేను టీఆర్పీ నుంచి జిల్లా అధ్యక్షుడిని ఖండిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. తెలంగాణలో ప్రజాపాలన అంటూ నడుస్తుంది. ప్రజాపాలన పేరు చెప్పి బీసీలను గొంతులొచ్చే ప్రయత్నం చేస్తున్న ఈ రెడ్డి ప్రభుత్వానికి నేను ఒకటి అడుగుతున్నాను. ఏదైతే నల్గొండ జిల్లాలో నిన్న జరిగిందో, తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడలో ఒక బీసీ బిడ్డ జనరల్ స్థానంలో పోటీ చేయడానికి పోతే, మహిళ పోటీ చేయడానికి పోతే అతని భర్తను కిడ్నాప్ చేసి, ఏదైతే కోమటిరెడ్డి అక్కడ మంత్రిగా ఉన్నారో వాళ్ళ అనుచరగణం ఇక్కడ వాళ్ళ భర్తను కిడ్నాప్ చేసుకొని 2-3 వెహికల్స్ మార్చి అతన్ని వివిధ రకాల చిత్రహింసలకు గురి చేసి, మీకు ఈ మీడియా ముఖంగా చెప్పలేని వార్త కూడా చెప్తున్నా, అతనికి మూత్రం తాగిపించారట. నిన్న మూత్రం ఒక యాదవ బిడ్డ బీసీ బిడ్డకు మూత్రం తాగిచ్చిన మిస్టర్ కోమటిరెడ్డి ఖబర్దార్. బీసీ ద్రోహులారా ఖబర్దార్. మేము ఒకటే చెప్తున్నాం, మేమంతా కలిసి ఒక్కసారి ఉండిలో కొట్టుకపోతారు మీరు. మా బిడ్డను మీరు ఇలాంటి చిత్రహింసలకు గురి చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ కాదని చెప్పి ఒక బీసీగా తెలంగాణ రాజ్యాధికారి పార్టీగా నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. మా యాదవ కుల సంఘ నాయకులకు కూడా చెప్తున్నాను, మా బీసీ నాయకులకు చెప్తున్నాను, అందరికీ దయచేసి దీనిపైన స్పందించండి. ఒక బిడ్డకు అక్కడ నల్లగొండలో జరిగిందని చెప్పి మీరు ఊరుకోకండి. ఇది ఇప్పటి నుంచి కాదు, తరతరాలుగా మనం అణచివేస్తున్న కుట్ర. ఈ కుట్రను పసిగడుతున్నాడు తీర్మానం వలన ఎప్పటికప్పుడు వివరిస్తున్నా, అయినా మనలో చైతన్యం రావడం లేదు. అందుకే చెప్తున్నా, మిస్టర్ వెంకటరెడ్డి గారు, మీకు రాజకీయ సన్యాసం తీసుకునే రోజులు దగ్గరలో పడ్డాయి కనుకనే మీరు బీసీల జోలికి వస్తున్నారు. మొన్న ఒక బీసీ బిడ్డకు బీసీసీ చైర్మన్ ఇస్తే ఓర్వలేని నువ్వు అప్పుడు కూడా అతని మీద మీరు హత్యాయత్నం చేయలేదు. ఇప్పుడు కూడా ఈ రోజు ఒక యాదవ బిడ్డ సర్పంచ్ గా పోటీ చేస్తారని చెప్పి మీరు తిరగబడుతున్నారు. మీ కుట్రలన్నీ మాకు అర్థమవుతున్నాయి. మీ వెనుక ఉండి నడిపించే రేవంత్ రెడ్డి కూడా మేము హెచ్చరిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. బీసీ ద్రోహులుగా మీరిపోతారని చెప్పి మేము తెలంగాణ రాజ్యాధికార పార్టీ మరియు బీసీలుగా మేము హెచ్చరిస్తున్నాం. ఈరోజు తెలంగాణ
లో నివసిస్తున్నటువంటి బీసీ సమాజానికి, అట్టడుగున ఉన్నటువంటి అణగారిన వర్గాలకు ఒక తీవ్రమైనటువంటి మనోవేదనకు గురైనటువంటి సందర్భం ఏదైతున్నదో, నిన్న నల్గొండ జిల్లాలో మా బీసీ బిడ్డ, యాదవ ఆడబిడ్డ గ్రామ ప్రధాన పౌరురాలుగా ఈ గ్రామానికి సేవ చేస్తానటువంటి ఒక సంకల్పంతో ముందుకొచ్చి నామినేషన్ చేసే ప్రక్రియ ఏదైతున్నదో దాన్ని తట్టుకోలేనటువంటి అగ్రవర్ణాలు, జీర్ణించుకోలేనటువంటి అగ్రవర్ణాలు తన భర్తను కిడ్నాప్ చేసి నానా చిత్రహింసలు పెట్టి ఆ నామినేషన్ పత్రాన్ని విరమించుకోవాలని చెప్పేసి భయోబంధకు గురి చేసినటువంటి సందర్భం ఏదైతున్నదో, యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి బీసీ బిడ్డ స్ట్రగుల్ అయి ఈ ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పాలని చెప్పేసి కూడా నేను పిలుపునిస్తూ, నేను ఒకటే అంటున్నా, అగ్రవర్ణాల ద్వారా మీరు చేసిన అరాచకాలు, మీరు చేసిన అణిసివేతలు, మీరు మా జీవితాలను ఆడుకున్నటువంటి దుర్ఘటనలు ఏవైతున్నాయో ఇప్పటికైనా మానుకోండి. మీరు పులిని గోలు ఇస్తామనుకుంటే ఆ పులిగా మారేటువంటి ప్రమాదం ఉన్నటువంటి విషయాన్ని మీరు గుర్తించాలి. అందుకనే తెలంగాణలో అంచెలంచెలుగా చాపకింది నీరులా మీ అక్రమాలకు, మీ అణచివేతలకు, మీ ఏకపక్ష వైఖరికి నిరసనగా మీ రాజకీయ ప్రభావాల కోసం మీరు అణచివేత కార్యక్రమం చేపడితే మా బీసీ బిడ్డలు కూడా గ్రామ స్థాయి నుండి ఈ దేశ స్థాయి వరకు కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి, ఒక వేదిక ఏర్పాటు చేసి ఆధిపత్యాన్ని తిరగరాసేటువంటి, మీ అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని తిరగరాసేటువంటి పరిస్థితి ఎంతో దూరం లేదని చెప్పేసి కూడా మరి ఈ సందర్భంగా నేను మా బీసీ సమాజం ఇప్పటికైనా ఆలోచించాలని చెప్పేసి, అగ్రవర్ణాలు మీరు సమావేశం వేయాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి, మాకు సమానతత్వం ఇవ్వాలి. ఎందుకంటే మా ఓటు బ్యాంకు మాకు ఉంది కాబట్టి మానవత దృక్పథంతో మీరు మనోవేదన గురి కాకుండా అత్యంత సన్నిహితంగా మాతో ముందుకుంటూ మాకు సపోర్ట్ చేయాల్సిన బాధ్యతను పక్క పెట్టి మా మీద అణిసివేసే కార్యక్రమం చేపడితే మాత్రం మరి పిల్లి అని మీరు అనుకుంటే, పిల్లి అని మమ్మల్ని గోళ్ళు వేస్తే ఆ పిల్లి పులి అయితే మీరు ఎక్కడా అనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం ఈ సందర్భంగా. అందుకనే మీరు మారండి, ఆత్మపరిశీలన చేసుకోండి, మీ ఓటు బ్యాంకు ఒకసారి పరిశీలించుకోండి, మీ వైఫల్యాన్ని సరిదిద్దుకోండి, మాతోటి కలిసి రండి, మమ్మల్ని మీ బిడ్డలా ఉంచాలి తప్పితే మేము ఇంకా కూడా వాయిస్తామనుకుంటే మాత్రం ఆ సాగే రోజులు పేలవి. మా పిల్లలు చదువుకున్నారు, మాకు చట్టాలు తెలుసు, మాకు జనబలం ఉంది, మాకు ఘనబలం ఉంది, దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ స్థాయిలో మీరు ఉండాలని చెప్పేసి కూడా మరి సందర్భంగా నేను ఈ వర్ణాలకు, అగ్రవర్ణాలకు నేను సంకేతాలు ఇస్తాను.